యజమాని బహు పనికి మాలినోడమ్మా అని అంటున్నాడు. ఎంత గొప్ప అవమానం అక్కడ. అవునా? ఒక రాజుని ఒక సేవకుడు కించపరిస్తే రాజుకి ఎంత అవమానం. ఇదే అవమానం ఒక రాజుకు జరిగిద్ది. ఒక రాజు ఏం చేశాడు అనంటే ఉజ్జియా గారు, ఆ రాజుగారు మరి మందిరంలోనికి వెళ్తాడు. వెళ్ళిపోయి డైరెక్ట్గా ఈ దీపారాధన చేసేస్తూ ఉంటాడు. అందరూ అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ నువ్వు బయటికి పో, పేరు పెట్టి పిలుస్తారు, ఉజ్జియా బయటికి పో అంటారు. ఒక గొప్ప రాజుని, పరాక్రమం గల రాజుని, ఓటమే లేనటువంటి రాజుని యాజకుడు ఏమని పిలిచాడు? ఉజ్జియా బయటికి పో. పోయింది సగం పరువు, ఇంకేముంది రాజరికం. అంటే మనలో ఉన్న గుణాలు మనకి అధికారం ఇస్తుందా, లేకపోతే కించపరుస్తుందా, తగ్గింపజేసిద్దా అనేటువంటిది మనలో ఉన్న చేష్టలే మనకు తెలియజేస్తాయి. కాబట్టి మనుష్యుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈయన ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎంత చక్కగా అన్నాడు.